అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తీగలవారి వంటిల్లు. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్తో లాభాలు తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను చాలా మంది ఇంటి గుమ్మాలకు దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. చాలా తక్కువ మంది దీన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ యొక్క లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున దీన్ని జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. దీనిపైన ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపున దీన్ని తీసుకోవడం వలన గణనీయంగా క్యాన్సర్ కణాలు తగ్గుముఖం పడ్డాయి. ఈ జ్యూస్ తీసుకోవడం వలన మీ యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది మీరే గమనించవచ్చు. ముఖ్యంగా చదువుకునే చిన్న పిల్లలకు, పెద్దవారికి ఇది ఇస్తే అద్భుతంగా వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ని తీసుకున్న కొన్ని వారాల్లోపే మీరే స్వయంగా అద్భుతాన్ని చూస్తారు. కానీ ఆస్తమా, దగ్గు, జలుబుతో తరచూ బాధపడేవారు దీన్ని తీసుకోవడం వలన వెంటనే జలుబు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది మన శరీర వ్యవస్థలో చలవ కలిగేలా చేస్తుంది. అటువంటి సమస్య ఉన్నవారు ఈ జ్యూస్కి కొంత తేనె కానీ మిరియాల పొడిని కానీ కలిపి తీసుకోవాలి. అలా చేయడం వలన బూడిద గుమ్మడికాయ చేసే చలవదనం నుండి కొంతవరకు తగ్గుతుంది. బరువు తగ్గడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి మరియు కొలెస్ట్రాల్ తగ్గడానికి, మరెన్నో రోగాలను నయం చేయడానికి ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు తయారీ విధానం. బూడిద గుమ్మడికాయను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నంత తీసుకొని మిగిలిన దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఉపయోగించుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న తొక్క భాగాన్ని, విత్తనాలను తీసేసుకొని మధ్యలో ఉన్న గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసిన వీటిని మిక్సీ జాడీలో వేసి నీరు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు పోయనవసరం లేదు. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వడపట్టుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈజీగా తయారవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.